పార్టీ ఏదైనా సరే నమ్మిన వారి కోసం తన సర్వస్వాన్ని ధారపోస్తూ గెలుపు ఓటమిని పట్టించుకోకుండా విజయమే లక్ష్యంగా సేవే మార్గంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పావులపరు గ్రామానికి సంబంధించి తోట శ్రీరాములు గారు తోట రాము గారితో జర్నలిస్ట్ మరి ముఖాముఖి కార్యక్రమం. నమస్తే రాము గారు. రాము గారు, మీరు రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది, 2 దశాబ్దాలు. అంటే ఒక పక్కన చదువుకుంటూ కూడా ఒక ఉన్నత చదివి డిగ్రీ చదివి కూడా రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటండి? నమస్తే అండి పని గారు. మాది రైతు కుటుంబం అండి. రైతు కుటుంబం అయితే నేను చదువుకున్నప్పుడు డిగ్రీ చదువుకునేవాడిని. డిగ్రీ చదువుకున్నప్పుడు నాకు రాజకీయాల మీద అంటే రైతు కుటుంబం కాబట్టి ఎందుకనే కొద్ది సేవ చేయాలన్న కార్యక్రమాలు కొంతమందిని చూసి అలాగే కొంతమందికి ఉన్నంతలో నాకు సేవ చేయాలన్న ఆలోచన వచ్చినందుకనే రాజకీయాల్లో కూడా వెళ్తే ఎందుకనే ఆ సేవను మరింత చేయొచ్చు కదా అన్న ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. తోట శ్రీరాములు గారు, రాము గారు, మీరు 2 దశాబ్దాల్లో 4 రాజకీయ పార్టీలు మారారు. 4 రాజకీయ పార్టీలు మారడానికి ప్రధాన కారణం ఏంటి? కారకులు ఎవరంటారు? అంటే పార్టీలు మార్పు అంటే మా గురువు గారు అయితే గోకరాజు రాము గారు అండి. ఆయన 2004లో కాంగ్రెస్ అండి. ఆయనతో పొలంగా గురువు గారు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఇంకా ఆయన పాదాలు పట్టుకున్నానంటే రాజకీయ ఆరంభం అయ్యిందండి. ఇంకా అక్కడ కాంచి గురువు గారు అని చెప్పి ఆయన ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీలోనే నేను వెళ్ళాను. 2004 నుంచి 2009 వరకు కూడా 2014 వరకు కూడా కాంగ్రెస్లో ఉన్నానండి. తర్వాత మళ్ళీ ఆయన బీజేపీకి వెళ్ళారండి. వాళ్ళ అన్నగారు ఎంపీ గారండి. ఎంపీ గారు వాళ్ళ అన్నగారు వెళ్ళినప్పుడు మళ్ళీ నేను బీజేపీ టవర్ వేయించుకున్నానండి. తర్వాత మళ్ళీ మొన్న వైఎస్ఆర్కి వెళ్దాం, 2019లో వైఎస్ఆర్కి వెళ్దాం అనుకున్నాను. మా గురువు గారు ఏమన్నారంటే తెలుగుదేశం చేయమన్నారండి. మళ్ళీ నేనేం చేశానంటే ఆయన చెప్పిన ప్రకారం తెలుగుదేశంలోనే ఉన్నానండి. మొన్న రఘురామకృష్ణరాజు గారు వచ్చారండి. ఆయన నేను ఆక్వా చేస్తాను కాబట్టి అందులోనూ 2019 నుంచి తర్వాత ఆయనకి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉందండి. దాన్ని బట్టి నేను చెరువులు ఆక్వా రైతును కాబట్టి చెరువుల్లోనూ కరోనా వచ్చినప్పుడు చెరువులన్నీ కూడా ఎంతకైనా పంట దశలో ఉంటే 100 కౌంటు 100 రూపాయలు మించి లేదండి. ఆ టైంలో ఆయనకు ఫోన్ చేస్తే రాము కొద్ది వెయిట్ చేస్తే ఖచ్చితంగా నీకు మంచి రేటు వస్తుంది, ఎంతకనే ఇబ్బంది అయితేనే పట్టు లేకపోతే కావాలని పట్టమాకు ఎంతకనే మన ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు అన్నారండి. దాంతో నేను 10 రోజులు ఆగినట్లకి మంచి రేటు వచ్చిందండి. అప్పుడు కాంచి ఆయనతోటి నా సంబంధం అలా కొనసాగిందండి. అలాగే మొన్న ఆయన వచ్చినప్పుడు ఆయనకే నేను వెళ్ళి మళ్ళీ 2024లో ఆయనకే చేశానండి. రాము గారు, మొన్న జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సర్పంచ్ మీ గ్రామ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మీరు పోటీ చేసి ఓటమి చెందారు. అంటే మీరు గతంలోంచి మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారో లేకపోతే కొంతమంది పెన్షన్లు ఇస్తున్నారో, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు కాకుండా మీరు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా మన ఓటమి చెందడానికి ప్రధాన కారణం ఏంటి? కారకులు? నేను 2019 తర్వాత 21లో ప్రెసిడెంట్ కింద పోటీ చేశానండి. ఓటమి గల కారణాలు ఏంటి అంటే అప్పుడే ఇన్ఛార్జి గోకరాజు రాము గారు మా గురువు గారికి ఇచ్చారండి. ఆయన కౌరమించి చెరుకు 2 సంవత్సరాల తీసుకోమన్నారు. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని ఇద్దరినే పోటీలోనే తీసుకోమన్నారు. 2 సంవత్సరాల నాకు నేను ఒప్పుకోపోయినట్లకి నేను వచ్చేసానండి. నేను ఇండివిజువల్గా గెలాలి, ప్రజల్లో గెలాలి, నా సేవా కార్యక్రమాలు ఉన్నాయి కదా అన్న ఆలోచనతో నేను బయటికి వచ్చేసినట్లకి అప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందండి. అలాగే సిపిఎం, సిపిఐ 5గురు కలిసి టీడీపీలో ఉన్న వ్యక్తినే నామినేషన్ వేయించారండి. నేను ఒంటరిగా పోటీ చేశానండి. ఎందుకనే 125 ఓట్లతోటి ఓడిపోయాను. నా ఓటమికి గల కారణాలు కూడా ఏంటంటే అండి, అన్ని పార్టీలు ఓటైనప్పటికీ నా మీద ప్రత్యర్థి పోటీ చేసిన అతను మాస్టర్ అండి. అయినా అతనికి ఆరోగ్య రీత్యా కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. నేనేమో కుర్రోడు కదా, నీకు భవిష్యత్తు ఉంది, నాకు ఇదే టైం ఎందుకని నాకు చివరి దశ కదా ఎందుకని అని చెప్పి ఓటు అడిగాడండి. దాని గురించి ప్రజలు సానుభూతి పరులు కాబట్టి ఓటేసి అతను గెలిపించారండి. రాము గారు, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇటువంటి సమయంలో
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. అటు అమరావతిని ఇటు పోలవరం రెండు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో ఓటమి చెందాడు ఆయన. ఆయన తెలుగుదేశం ఆ రోజున తెలుగుదేశం ఓటమికి ప్రధాన కారణం ఏంటంటారు, కారకులు ఎవరంటారు? 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వానికి ప్రధాన కారణం భీమవరం పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఆ సభలో మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి వెంటనే మామూలుగా ప్రభుత్వం అంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రత్యేక హోదా దిష్టినే మర్చిపోయారు. మర్చిపోతే పవన్ కళ్యాణము ఇది లడ్డా ఇంతకైనా అడిగాడు. దాని మీద ఎన్నో అంటే అభివృద్ధి సాగకుండా మొత్తం కాలయాపన జరిగింది. ఆ కాలయాపనలో చంద్రబాబు నాయుడు గారికి మన బీజేపీ మోదీ గారికి కూడా అండర్స్టాండింగ్ లేదు. ఈ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇంతకనే జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి చూడాలన్న అభిప్రాయం అప్పుడు కలిగింది తప్ప 2014లో చంద్రబాబు నాయుడు గారు చేద్దరు. కానీ బీజేపీకి కేంద్రంతో దీనికి సంబంధాలు లేవు కాబట్టి దాని గురించి వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ఎందుకంటే అభివృద్ధి చెందలేదు 2014లో. దానివల్లే జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందిన తర్వాత ఆయన నవరత్నాల పేరుతోటి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నేరుగా రైతులకి అందే విధంగా సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అందరికీ నేరుగా లబ్ధిదారులకు అందించారు. అయినప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు, ఘోరాతి ఘోరంగా. దీనికి కారణం ఏంటంటారు, కారకులు ఎవరంటారు? నిజంగా కూడా రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనుల గురించి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక అవకాశం వచ్చింది. కానీ ఆయన స్టార్టింగే భవన కార్మికులను ఇబ్బంది పెట్టాడు. దాంతో వరుసెట్టి అందుకుంది. అలాగే అక్కడి నుంచి ఎవరికి పడితే వాళ్ళకి పథకాలు వేస్తాం మొదలెట్టాడు తప్ప ఎందుకని అభివృద్ధి అనేది ఎక్కడా చూడాలి. ఒక నియంత పాలన కింద జరిగిన వల్లనే రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారంటే ఒక్క సంవత్సరంలో అంటే ఒక 6 నెలలు కూడా తిరగకుండా ఆయన ఏమన్నాడంటే ఇది తప్పు అని ఆయన్ని ఖండించాడు. ఖండితే అతని మీద అంటే ఒక సీఎం చేయవలసింది ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ సలహాలు కూడా తీసుకుని అభివృద్ధిని చెయ్యాలి తప్ప ఇతను ఏమనుకో నన్ను చూసి ఓటేయండి ఎంతకన్నా అడిగాడు. అతను చూసే అతనికి సామాన్య కార్యకర్త జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాడా? వెళ్ళి నాకు ఇది కావాలని అడుగుతాడా? ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే కూడా -0. ఇతను ఎక్కడ ఈ ఎమ్మెల్యేలు అతని దగ్గరికి వెళ్ళి పలానా మా నియోజకవర్గంలో ఇది ఉందా, ఇది లేదు, ఈ రోడ్లు ఇలా ఉన్నాయి, లేకపోతే మా ఆక్వాకల్చర్ ఇలా ఉంది అని చెప్పుకుంటానికే అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకపోతే ఎంతకని ఏం తెలుస్తుంది? అతను ఎప్పుడు కూడా అలా పర్యాటక శాఖ మంత్రి కింద పర్యటన చేసి ఎంతకైనా వచ్చి నేను బట్టలు నొక్కుతున్నాను, ఏ చేస్తున్నాను ఎంతకనంటే ప్రజల అభివృద్ధిని చూస్తారు తప్ప ఓటు వేయడానికి అంగీకరించలేదు. అందుకని ఘోర పరాజయం పొందాడు. ఉండి నియోజకవర్గంగానే తెలుగుదేశం పార్టీ కంచుకోట. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందుతూ వచ్చారు. మధ్యలో ఒకసారి సర్రాజ్ గారు గెలుపొందారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం కంటిన్యూ అభ్యర్థి ఎవరైనా సరే అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో మీ గురువుగారు అయినటువంటి త్రిపులార్ గారు రఘురామకృష్ణ గారు పోటీ చేశారు. అంటే ఇది తెలుగుదేశం నియోజకవర్గం కాబట్టి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా గెలుస్తారు కాబట్టి రఘురామకృష్ణ గారు గెలిచారంటారా? లేకపోతే రఘురామకృష్ణ గారికి ఉన్న ఇమేజ్ వల్ల రఘురామకృష్ణ గారు గెలిచారంటారా? త్రిపులార్ గారు ఇంత మెజారిటీతో గెలవడానికి గల కారణం ఏంటంటే ఆయనకి ఎంపీ సీట్ లేదు, ఎమ్మెల్యే సీట్ అన్నారు. ఎమ్మెల్యే సీట్ కింద ఎప్పుడు ఇచ్చారండి? 20 రోజుల ముందు ఇచ్చారండి. ఏదంటే ఆయనకి బీఫామ్. అప్పుడు దాకా ఒక పక్కన రామరాజు అండి, ఆయన కార్యకర్తలు 80% ఆయన పట్టుకుని ఉన్నారు. టీడీపీ కార్యకర్తలందరూ ఆయనంటే ఉన్నారు. అతను ఓ పక్క ఆయనకి సీట్ ఇవ్వలేదండి. రెండో పక్క పీవీఎల్ గారు 175 నియోజకవర్గాల్లో హార్ట్ పేషెంట్ అయినా సరే డోర్ టు డోరు తిరిగి ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళిన వ్యక్తి. అతను ఆ గతంలో 11,000 చిల్లరతో ఓడిపోయాడండి. అతనికి సానుభూతి ఉందండి. ఎవరంటే వైఎస్ఆర్సీపీ పీవీఎల్ గారికి. 3 శివ కలవపూడి శివగారు. శివగారు అంటే ఉండికి బ్రాండ్ అండి,
పేద ప్రజల గుండెల్లో బ్రాండ్ శివగారు. అయితే ఈయన శివ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాడండి. అతను ఇండిపెండెంట్గా వేసాడండి. ఈ ముగ్గురు మధ్యన 20 రోజుల ముందు త్రిపుల్ ఆర్ గారికి సీట్ ఇచ్చారండి. ఎంతోమంది ఎన్నో రకాలుగా బయట ప్రసారం త్రిపుల్ ఆర్ గారు ఈ ముక్కోణ పోటీలో గెలుతారా ఏంటా అన్న ఆలోచనతో బోల్డంతమంది బోల్డని రకాలుగా ఉన్నారండి. అయితే త్రిపుల్ ఆర్ గారు స్టార్ట్ చేశారండి. ముందు ఫస్ట్ గుండగా కలిగొట్టలు స్టార్ట్ చేశారండి. ఉండి మండలం ప్రజలు ఆయన చూడడానికి యువకులు, ముసలమ్మలు, వృద్ధులు, అలాగే మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బయట చూసుకుని ఆయన వస్తుంటే శ్రీరామచంద్రుణ్ణి దేవుణ్ణి చూడటానికి ఎలా వచ్చారో ప్రజలందరూ కూడా అలాగే వచ్చారండి. నేను ఆయన కూడా 72 గ్రామాలు ఎదురుండే తిరిగానండి. తిరిగితే సాక్షాత్ భగవంతుని చూసినట్టుగానే ఫీల్ అయ్యేంతగానే ఇంతమంది దృష్టిలో ఇంకో అభ్యర్థికి ఎవరికన్నా టికెట్ ఇస్తే డిపాజిట్ కూడా రాదండి. కానీ త్రిపుల్ ఆర్ గారు ఆయన్ని చూసి ప్రజలందరూ కూడా ఆయనకున్న ఇమేజ్ని పెట్టేందుకనే ఈయన చేస్తాడో అభివృద్ధి ఉంటుందే. మన ఉండిలో ఇప్పుడు వరకు ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, కానీ ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏంటో చూపించాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద పోరాడాడు కాబట్టి ఎందుకనే ఇవాళ ఆ అభివృద్ధిని తీసుకొస్తాడు అని చెప్పి ప్రజలు 58,000 మెజార్టీ ఇచ్చారండి. వన్ సైడ్ గుద్దారండి. శివగారికే అదే విషయం గెలుపు అంటే ఈ కార్యకర్తలందరూ కూడా ఎందుకనే ఇటు శివగారికే ఫోన్ అండర్స్టాండింగ్లో ఉన్నారు, అటు రామరాజుకే ఉన్నారు. ఎందుకంటే రామరాజు ఈ కార్యకర్తల మన్ననలో పొందాడండి. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా నిజంగా కూడా ఏడుపులండి. ఇతను టికెట్ ఇచ్చారు అనగానే అసలు వాళ్ళు అంటే కార్యకర్తల మన్ననలు పొందాడండి రామరాజు. ఇంత సీన్లో కూడా ఆయన 58 ఆయనకున్న ఇమేజ్ని పెట్టే గెలిచాడు. ఇంక ఇది త్రిపుల్ ఆర్ అడ్డా అండి. ఆయన అభివృద్ధి ఇప్పుడు కూడా ఎందుకనే దూసుకుని వెళ్ళిపోతున్నారండి. ఇంకా మాకు మన ఎవరికైనా రాము గారు ప్రధానంగా అయితే ఇప్పుడు త్రిపుల్ ఆర్ ప్రస్తుతం ఉంది ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు గెలుపొంది 6 నెలల కాలం అయింది. ఈ 6 నెలల కాలంలో ఉండి నియోజకవర్గానికి ఏం చేశారంటే మీరు ఏం చెబుతారు? ఏం చేశారంటే 175 నియోజకవర్గాల్లో చేయలేనంటే అభివృద్ధి మట్టికి ఇక్కడ ఈ నియోజకవర్గంలో చేశారండి. ఆయన ఎలా అంటే కాలువలండి మరల మాసిపోయి ఉన్నాయండి. కాలువలు రాగానే తవ్వించారండి. డ్రైనేజీలండి, స్కూళ్ళు అండి, స్కూల్లో మూతపడిపోయి ఆ స్కూల్లోకి వెళ్ళాలా మానాలా పిల్లలు ఎంతకనన్నా అంటే ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళిపోయి అలాంటి స్కూళ్ళు అండి, అలాగే హాస్టల్స్ అండి, అలాగే పార్కులు అండి, అలాగే రోడ్లు అండి. వచ్చే 6 నెలల్లో ఈ ఉండి చూసుకుంటే అలాగే అక్రమాలు ఎక్కడ పడితే అక్కడ మొత్తం అయినకాడికి కట్టేశారండి. అక్రమాలన్నీ కూడా అంటే ఆ అన్నింటిని కూడా తొలగించేశారండి. అదంతా ఎందుకంటే మా గ్రామానికే మంచినీళ్ళు తాగడానికి కాకుండా స్నానం చేస్తానికి కూడా జిగురొచ్చేసి పరిస్థితి అండి. ఎందుకంటే ఉండి నుంచి ఇక్కడ దాకా కాలువ ఉందండి. ఆ కాలువకే కనీసం మామూలుగా చుక్క కూడా వచ్చి దారి లేకుండా బిల్డింగ్లు అసలమైనలో వేసేసుకున్నారండి. ఆయన రావడం పాపం అవి ప్రక్షాళన చేసి అన్నీ కొట్టించేసారండి. ఇవాళ పుష్కలంగా వాటర్ వచ్చేస్తుందండి మాకు. మరి దాని గురించే అతన్ని నమ్మి మా గ్రామంలో ఇప్పటి వరకు తెలుగుదేశం ఎప్పుడు మెజార్టీ లేదండి. ఆయన చేస్తాడన్న ఆలోచనకే 450 ఓట్లు మెజార్టీ ఇచ్చారండి మా గ్రామ ప్రజలు. అలాగే మొన్న మొత్తం గ్రామంలో ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, అలాగే వైసీపీ సీనియర్ నాయకులు అందరూ కలిసి 50 మంది వైసీపీలో మొత్తం జాయిన్ అయిపోయారండి. అంటే ఇంకా ఆయన ఉన్నంతకాలం పార్టీలతో సంబంధం లేదండి. ఇంకా ఆయన లెజెండ్, ఇంకా ఆయనతోటే ఉంటుందండి. ఇంతకీ ఈ నియోజకవర్గం అంట త్రిపుల్ ఆర్ అడ్డా అండి ఉండి. ఇంకా రాము గారు రఘురామకృష్ణరాజు గారు అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యారు, అప్పుడు అలాగే అందరికీ ఇష్టమే లేకపోతే ఆయన కార్యక్రమాలు చేశారు. కానీ ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి కూడా రఘురామకృష్ణరాజుతో మీరు సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అసలు రఘురామకృష్ణరాజు గారు అంటే మీకు అంత ఇష్టం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? రఘురామకృష్ణరాజు గారు అంటే ఇష్టం అంటే ఏంటనుకుంటున్నారో 2019లో ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం నాకు నచ్చలేదండి. వెంటనే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోదాం అన్నట్టుగా వెళ్ళానండి. పీవీఎల్ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే ఆయన అన్నారు మీ ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నారండి. అప్పుడు ఏం చేశానంటే అండి ఎందుకనే భీమవరం తోట బోగయ్య అన్నయ్య మెకానిక్స్ అంటే అన్నయ్య వాళ్ళిద్దరిని తీసుకుని ఈయన దగ్గరికి వచ్చానండి. ఎవరి దగ్గరికి అంటే మన రఘు గారి దగ్గరికి వస్తే ఆయన ఏమన్నారండి, మా గోకరాజు రాము గారు శిష్యుడు మామూలుగా యాక్టివ్గా ఉంటారని వాళ్ళిద్దరు చెప్పారండి. చెబితే ఆయన ఏమన్నారు, పార్టీకి కష్టపడతానంటున్నాడు కదా వెళ్ళి టవల్ వేసేద్దాం అందుకని అని చెప్పారండి.
అంటే అలా అయితే సార్ మామూలుగా ఎప్పుడు వస్తారంటే ఓ రోజున ముహూర్తం పెట్టుకున్నామండి. పెట్టుకుంటే అన్న టైంకి ఏంటంటే గ్రామంలో మా గురువు గారు ఏం చేశారంటే మళ్ళీ టీడీపీకే చేయమని చెప్పి ఎమ్మెల్యే రామరాజు గారిని మన ఇంటికి పంపించారండి. పంపితే వెంటనే నేను ఇంకా దానికే అంటే ఇష్టం ఊళ్ళోనేమో ఇష్టం లేదండి, ఇష్టం లేని కాడ ఇంక వెళ్తాం ఎందుకులే అన్నట్టుగా ఇంకా 2019 అంటే తెలుగుదేశం చేశాను. అప్పుడు కాంచి ఆయన ఫోన్ నెంబర్ ఉందండి, ఎందుకనే ఆత్మ కోసం ఫోన్ చేస్తాం, ఇవన్నిటికి ఆయనకి నాకు తత్సంబంధాలు అలా జరుగుతూ వచ్చినాయండి.